మూలిగే నక్క మీద తాటిపండు పడడం అన్నటువంటి దానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం అనుకుంటా. ఓ పక్కన బెలూచిస్తాన్ ప్రాంతం నుంచి పాకిస్తాన్ సైన్యం ఖాళీ చేసి అవతలకు వెళ్ళిపోయింది. ఏది ఇటు ఇండియా ఎల్ఓసి వైపుకి వస్తుంది. అదే సందర్భంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కార్యాలయాల మీదన బెలూచ్ జెండా ఎగరేసేశారు. అంటే ఇది మాది అని ప్రకటించుకున్నారు. బెలూచిస్తాన్ ప్రత్యేక దేశం అన్నటువంటిది. అదే సందర్భంలో ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి పాకిస్తాన్ సైన్యం యువతలకు వచ్చింది. అక్కడ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు జెండాలు ఎగరేసేశారు. అంటే ఈ దేశం మాది, ఈ ప్రాంతం మాది అని ప్రకటించుకున్నారు. ఇదే సందర్భంలో తాజాగా పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంలో ప్రజలు ప్రత్యేక దేశం కావాలంటూ నిరసన తెలుపుతున్నారు. కొన్ని వేల ట్రక్కులు రోడ్ల మీద పెట్టేశారు. ఆహార ధాన్యాలు, నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ మొత్తం ఆగిపోయింది. దీంతో ఇప్పుడు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డం పాకిస్తాన్ వంతు అవుతుంది. దీని వెనకాల భారతదేశం ఉందన్నటువంటి అభిప్రాయాల్ని అక్కడ ఉన్నటువంటి మీడియా ఫోకస్ చేసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎవరేమనుకున్నా సరే జరిగిపోకనైతే తప్పదు. ఇప్పుడు కొత్త సమస్యలు అన్నమాట పాకిస్తాన్కి.